హలో అండి, నేను లావణ్య పెద్దిరెడ్డి. రీసెంట్గా ఒక వీడియో చూశానండి ఇన్స్టాలో. అది చూసి చాలా అంటే చాలా నిజంగా బాధేసి ఈ వీడియో చేస్తున్నాను. ఒక పిల్లాడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ చూసి తర్వాత బయటకు వచ్చేసి బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. ఇది మీరు కూడా రీసెంట్ టైమ్స్లో చాలా చూసే ఉంటారు. ఇది చూస్తే నాకు చాలా అంటే చాలా బాధేస్తుందండి. ఎందుకని అంటే ఒక పిల్లాడు ఇంటి నుంచి ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ధైర్యం చేస్తున్నాడు, ఎగ్జామ్ హాల్ నుంచి ఇంటికి వచ్చే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నాడు? ఈ తప్పు ఓన్లీ కాలేజ్దా, ఓన్లీ మేనేజ్మెంట్దా? ఒకవేళ కాలేజ్ది తప్పు ఉంటే వాడు కాలేజ్కి వెళ్ళడానికి ధైర్యం చేయడు కదా, ఇంటికి రావడానికి ధైర్యం ఎందుకు చేయట్లేదు? ఒక్క సెకండ్ ఆలోచించండి. నేను ఇక్కడ కాలేజ్ వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు ముందే చెప్తున్నారు మనకి. మేము ఇంతసేపు వాళ్ళని చదివిస్తాము, ఇంతసేపు వాళ్ళని కూర్చోబెడతాము, ఇంత సిలబస్ చెప్తాము, ఇలా చేస్తాము అలా చేస్తాము వాళ్ళు ముందే చెప్తున్నారు. కాలేజ్కి వెళ్ళే ధైర్యం చేసిన పిల్లాడు ఇంటికి వచ్చే ధైర్యం ఎందుకు చెయ్యట్లేదు? ఇది చాలా అంటే చాలా బాధ కలిగిస్తుందండి బాబు. పేరెంట్స్ అయ్యి ఉండి మనం మన పిల్లల్ని అర్థం చేసుకోకపోతే ఎక్కడో 8 గంటలు 9 గంటలు కాసేపు కూర్చోపెట్టి 1 సంవత్సరం చదివించే వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారు? మనకెందుకు అర్థం అవ్వట్లేదు? సరే, ఎగ్జామ్ అయిపోయింది. సంవత్సరం అంతా చదవనోడు లాస్ట్ 2 రోజులు చదివేస్తాడా? లాస్ట్ వారం రోజులు చదివేస్తాడా? సంవత్సరం అంతా మార్కులు రానోడికి లాస్ట్ 2-3 రోజుల్లో వచ్చేస్తుంది అంతా. మరి ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? దీనిలో పేరెంట్స్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది? ఒక్కసారైనా అరే పోతే పోయిందిరా ఎగ్జామ్, నువ్వు హ్యాపీగా ఇంటికి రా చాలు, నువ్వు ఇప్పటివరకు ఏం చదువుకున్నావు అది రాసిరా చాలు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏ డాక్టర్స్ అయినా ప్రపంచంలో బతుకుతుంది, ఇంజనీర్స్ అయినా ప్రపంచంలో బతుకుతుంది, ఇంకే ప్రొఫెషనల్స్ లేరా? ఏ ఎంప్లాయీస్ లేరా? ఎవ్వరు ప్రపంచంలో బతకట్లేదా? అందరూ టాప్ నంబర్ 1 అయిపోవాలి అని చెప్పి అవుతారు. ఆ క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు తప్పకుండా అవుతారు. ఇప్పుడు మీరు 3 Idiots మూవీ చూశారు, అదే తెలుగులో కూడా రీమేక్ చేశారు. దానిలో మీరు చూసే ఉంటారు. అమీర్ ఖాన్ గారేమో శుభ్రంగా హ్యాపీగా ఈజీగా చదివేస్తాడు ఆయన కాన్సెప్ట్లన్నీను. మరి అదే సినిమాలో ఇంక అతను ఆ ప్రెషర్ తీసుకోలేకపోయాడు. ఎందుకని? ఒకరికి అర్థం అవుతుంది, ఒకరికి అర్థం అవ్వట్లేదు. ఆ విషయం పేరెంట్స్కి ఎందుకు అర్థం అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఏదైనా కష్టం వస్తే పరిగెత్తుకొని ఇంటికి రావాలి, మా అమ్మకి చెప్పుకోవాలి, మా నాన్నకి చెప్పుకోవాలి అనేట్టు ఉండాలి. అరే నాయన ఈ కష్టం పోయి మా ఇంట్లో చెప్తే ఏమవుతుందా అనేంత భయం ఎందుకు క్రియేట్ అవుతుంది? ఈ భయం ఇంటికి రావడానికి క్రియేట్ అవుతుంది. మీకు అర్థం అవ్వట్లేదా? అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇంటికి రావడానికి పిల్లలు భయపడుతున్నారు, ఇంటికి రావడానికి పిల్లలు కంగారు పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. ఎగ్జామ్ పోతే ఇది కాకపోతే ఇంకొకటి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యా, నేను ఫైనల్ ఇయర్ కూడా ఫెయిల్ అయ్యా. మా నాన్న నన్ను ఎప్పుడు ఒక్క మాట కూడా అనలా. ఇంటికి వచ్చి నాన్న నేను ఫెయిల్ అయ్యానంటే రేపు వెళ్ళి చదివి ఎగ్జామ్ రాయి అనే చెప్పారు ఆయన. అంటే మీరు ఆడపిల్లలు మీరు ఇంట్లో కూర్చుంటే గడిచిపోద్ది, రేపు మీ హస్బెండ్ కదా వర్క్ చేసేది, ఇదేం కాదండి. నేను తర్వాత ఎంబీఏ కూడా చేశాను. ఎంబీఏ చేసినప్పుడు ఇంటర్నేషనల్ పేపర్ పబ్లికేషన్స్లో నా సెలెక్ట్ అయింది ఇదిగోండి ఈ బుక్. ఈ బుక్లో నా పేపర్ పబ్లిష్ కూడా అయ్యింది. ఐఎస్బి గుర్గాము నోయిడాను, దానిలో నేను వెళ్ళి చెప్పాను. ఇది ఏంటంటే మీకు గుర్తు లేదంటే 17-20 ఏళ్ల క్రితం అది. అప్పుడు శుభ్రంగా ఢిల్లీ వెళ్ళి పేపర్ శుభ్రంగా నేను చక్క ప్రజెంట్ చేసి వస్తే అప్పుడు కూడా మా నాన్న చెప్పింది ఒకటే, తల్లి ఇంటికి వచ్చేసాయి, బాగా చదువుకొని ఇంటికి వచ్చేసాయి. నేను ఫెయిల్ అయినా మా నాన్న చెప్పింది ఒకటే, నువ్వు రేపు వెళ్ళి కాలేజ్కి వెళ్ళి చదువుకొనిరా. నేను బాగా చదివానన్నా ఒకటే, నువ్వు సేఫ్గా ఇంటికి రా. ఈ రెండే, ఇంతకన్నా ఏమీ లేదు. ఎప్పుడూ నాకు చదువు మీద ప్రెషర్ లేదండి బాబు. నాకు కాదు, ఇలాగ మా అన్నయ్యకి కూడా ప్రెషర్ లేదు. మా అన్నయ్య నంబర్స్లో బాగుంటాడు, తను కూడా బాగా సెటిల్ అయ్యాడు, నేను కూడా వెళ్ళని కూడా బాగానే ఉన్నాను. ఎందుకండి అర్థం కావట్లేదు? పేరెంట్స్కి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం అవ్వాలండి. మీరు చూసుకోవాలి మీ పిల్లాడు టెన్షన్ పడుతున్నాడా, మీ పిల్లాడు ఇబ్బంది పడుతున్నాడా అని. టెన్షన్ పడి స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఇంటికి తిరిగి పరిగెత్తుకొని కష్టం వస్తే రావాల్సిన పరిస్థితిలో ఉండాలి. ఇంటికి రాలేని పరిస్థితుల్లోనే చేస్తున్నారు ఇలాంటివన్నీ. ఒక్కసారి ఆలోచించండి. నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. వాడికి కొంచెం మనశ్శాంతి కలిగించాలి, వాడికి కొంచెం కంఫర్ట్ జోన్ కలిగించాలి. వాడి ప్రెషర్ 100కి వెళ్ళిపోతుంది. వాడికి ఒరే పర్లేదురా, ఏమైనా అవని, నువ్వు ఇంటికి రా, నువ్వు సేఫ్గా ఉంటే చాలు అని ఆఖరి రోజు చెప్పండి. అట్లీస్ట్ ఎగ్జామ్కి ముందుకెళ్ళే రోజు, ఎగ్జామ్కి వెళ్తున్నాడు ఈవేళ పొద్దున, కాస్తంత కొంచెం కూర్చోబెట్టి అరే నువ్వు చదివింది ఏదో చదివావు, బాగా ప్రజెంట్ చెయ్యి, ఏదైతే అది అవుతుంది, నువ్వు మాకు ఇంపార్టెంట్ అని ఒక్క మాట చెప్పండి. ఇలా ఎంతమంది అందరూ ఇలాగే చెప్తున్నాము కానీ పిల్లలు వినట్లేదు అంటే ఇంకొంచెం ఎక్కువ చెప్పి చూడండి. వాడి ఇంటికి వస్తే ఏదో ఒక ఉద్యోగం సద్యోగం చేసుకొని ఉంటాడండి బాబు. అందరు డాక్టర్లు ఇంజనీర్లు అయిపోక్కర్లేదు ప్రపంచంలో. మాలా లాయర్స్ కూడా కొంతమంది అవ్వచ్చు, ఫినాన్స్ ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు, సినిమాలు ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్లు, యూట్యూబ్లు, కంటెంట్ రైటర్లు, నంబర్ ఆఫ్ థింగ్స్. వాడు దేనిలో షైన్ అవుతాడో వాడికి ఆపర్చునిటీ అట్లీస్ట్ ఇవ్వండి అండి బాబు. జూలో పులి బోన్ ఉంది అంటే జూలో పులి బోన్లోకి పంపించేసాం, పులి తినేసింది అని చెప్తున్నారు మీరు ఈ రోజున.
అక్కడ పుల్ ఉందని తెలుసు, వెళ్తే తినేస్తుందని తెలుసు, మనోడు పుల్ని ఎదిరించేంత సినిమా లేదు అని తెలుసు, మరి ఎందుకు పులి బోన్లోకి పంపిస్తున్నారు? మీకు అర్థం అవుతుంది, ఖచ్చితంగా పేరెంట్స్కి అర్థం అవుతుంది. మా వాడు ఈ చదవగలడా, ఈ చదవలేకపోతున్నాడా అన్నది మీ వాడి టాలెంట్ మీకు అర్థం అవుతుంది. మీరు ఖచ్చితంగా ఈసారి కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జామ్కి పంపించే ప్రతి పిల్లలు, జనవరి వచ్చిందిగా, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎగ్జామ్స్ సీజన్ మొదలు. ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే పిల్లాడికి ఆ రోజు పొద్దున్నే చెప్పి పంపించండి. అరే ఎగ్జామ్ నువ్వు ఎంత వస్తే అంత రాయి, కానీ ఇంటికి చక్కగా వచ్చేసేయి, మాకే ఇబ్బంది లేదు, నువ్వు క్షేమంగా ఇంటికి రావడమే మాకు అవసరం, ఎగ్జామ్కి వెళ్ళి పొద్దున్నన్నా చెప్పండి. అప్పటి వరకు చదవకుండా వెళ్ళి ఆడక్కడ కంగారు పడిపోయి ఏదో చేయకుండా ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడు. అందరినీ డాక్టర్ని, ఇంజనీర్ని చేసేయాలనుకోకండి. కొందరు పేషెంట్లు కూడా ఉండాలి ప్రపంచంలో, కనీసం ఉండాలి మన పిల్లలు. ఏమండి ఆ ప్రెషర్, ఇంటికి రావడానికి భయపడుతున్నారండి పిల్లలు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.